హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు నీరి బ్రహ్మి అనే ఆకుకూరతో నేను ఇక్కడ పులుసు చేసి చూపిస్తాను. ఈ నీరి బ్రహ్మి అనే ఆకు చాలా ఔషధ గుణాలు కలిగిన ఆకు అన్నమాట. ఇది మనకి గడ్డిలో దొరుకుతుంది బయట. మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు దీన్ని తీసుకొచ్చుకొని. ఈ ఎలాంటి ఆకులు కొంచెం ఒత్తుగా ఉంటాయి అన్నమాట, అంటే వాటర్ కలిగినట్టు ఉంటాయి. ఇది నీళ్ళ దగ్గర పెరుగుతుంది కాబట్టి దీనికి నీటి బ్రహ్మి అనే పేరు. ఇది బ్రాహ్మీ జాతికి చెందిన మొక్క. మంచిది ఔషధ గుణాలు ఉన్నాయి దీనిలో. ఇది జ్ఞాపక శక్తి పెంచడానికి, అలాగే నరాల బలహీనతకి, అలాగే ఉబ్బసానికి, అన్నిటికీ చాలా రకాల విషయాలకి ఇది ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది అనమాట. నేను ఇక్కడ దీంతో పులుసు పెట్టుకుని ఉంటాను. అలాగే ఇది మనం బయట దొరుకుతుంది కాబట్టి మనం చక్కగా శుభ్రపరచుకోవాలి. ఒక 4-5 సార్లు కడిగేసి అప్పుడు పులుసు పెట్టడానికి ట్రై చేయాలి మనం. ముందుగా తాలింపు సామాన్లో నేను ఇక్కడ మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు కొలతలన్నీ ముందే ఇచ్చాను, మీరు చూడండి ఒకసారి. ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మనం చక్కగా మెంతులు చిటపట్లు ఆడే వరకు వేయించుకోవాలి. ఒక ఉల్లిపాయ, ఇంకా 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. అవి కూడా సన్నగా ముక్కలు తరుక్కుని అవి కూడా మగ్గే వరకు మగ్గ పెట్టుకోవాలన్నమాట మనం. ఈ ఆకుకూర చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. దీని టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది కొంచెం చేదు ఉంటుంది, కానీ అసలు మనకు పులుసు పెట్టే చేదు అన్నది తెలీదు. ఇప్పుడు సరిపడంత ఉప్పు, పసుపు, ఇంకా కారం కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూర ఉంది కదా, చిన్న చిన్న ఆకులు ఉంటాయి. దీనికి పువ్వులు ఉంటాయి. అవి 4 రేకులతో తెల్లని పువ్వులు ఉంటాయి అన్నమాట. ఇలాగే వేరే ఆకుకూర కూడా ఉంటది, అది పల్చగా ఉంటుంది ఆకు. దాన్ని తెలిసిపోతుంది ఇది గట్టిగా ఉంటుంది ఆకు. తప్పకుండా అది ట్రై చేయండి మీరు కూడా. అలాగే ఇప్పుడు ఒక చిన్న చింతపండు, అంటే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నీళ్ళల్లో నానబెట్టుకుని పులుసు తీసుకున్నాను. ఆ పులుసు కూడా వేసుకుని మనం చక్కగా అన్ని కలిసేలా కలుపుకొని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. పులుసు చిక్కగా దగ్గర పడే వరకు మనం చేసుకోవాలి. ఈ పులుసు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా మంచి ఔషధ గుణాలు కలిగి ఉందన్నమాట. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటివన్నీ మన భావితరాలకు కూడా మనం అందజేయాలి, ఔషధ గుణాలు కలిగినవి. తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.